కార్యకర్తలు చేసిన పోరాటాలే నేటి ఈ అధికారం, వారి త్యాగాలే నేటి ఈ స్థానం అని టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ చైతన్య రథం నుంచి తాను చేపట్టిన వస్తున్నా మీకోసం లోకేష్ యువగలం పాదయాత్ర వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలో పాలన అంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులుగా మార్చేశారని మండిపడ్డారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలిపారు. టీడీపీ నాయకులపైన, కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టారని, ఆయన ఎత్తిన జెండా దించకుండా పోరాడారని వారిని ప్రశంసించారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా 3 రోజులు నిర్వహించే పసుపు పండుగ మహానాడు నిన్న కడప శివార్లలో ప్రారంభమైంది. ఈ పండుగ ఇక్కడ జరగడం ఇదే మొదటిసారి. ప్రాంగణంలోని ప్రతినిధుల నమోదు కౌంటర్లో చంద్రబాబు తన ఐడీ కార్డుతో పేరు నమోదు చేసుకుని వేదికను అధిరోహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యాతగా మహానాడు ప్రతినిధుల సభ మొదలైంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అకృత్యాలకు అసువులు బాసిన కార్యకర్తలు, నాయకులతో పాటు పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు, ఆపరేషన్ సింధూర్లో అమరులైన వీర సైనికులకు సంతాపం ప్రకటించారు. వేదిక మీద 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. 1947లో దేశ ప్రజలకు స్వాతంత్రం, స్వేచ్ఛ వచ్చాయని, 2024లో వైసీపీని చిత్తుగా ఓడించిన తర్వాత రాష్ట్ర ప్రజలకు స్వాతంత్రం మరోసారి వచ్చిందని చెప్పారు. ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన ఏకైక పార్టీ టీడీపీ. అభివృద్ధి అంటే మన పార్టీ ఆవిర్భావానికి ముందు, తర్వాత అని చెప్పుకోవచ్చు. తనతో సహా అందరం రాజకీయ పాఠశాలలో నిత్య విద్యార్థులమే. తాను నిరంతరం పోరాటం చేసే సైనికుడిని. తన శక్తి, ఆయుధాలు మీరే అన్నారు. చంద్రబాబు పాజిటివ్ పాలిటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ టీడీపీ. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అది టీడీపీ సత్తా. ఒక ప్రాంతీయ పార్టీగా కోటి సభ్యత్వాలను 45 రోజుల్లో పూర్తి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. మారుతున్న కాలానికి, అవసరాలకు, ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందించామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇందుకోసం మహానాడులో 6 శాసనాలను ప్రతిపాదించారు. కడప మహానాడు వేదికపై తొలి రోజు రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన ప్రతినిధులు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పది. కుల, మత, ప్రాంతీయ అజెండాలతో ఎన్నో పార్టీలు పుట్టినా తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన టీడీపీ. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ కూడా అడుగులు వేయాలి. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పార్టీని మరో 40 ఏళ్లు నడిపించడానికి కీలక నిర్ణయాలపై చర్చించాలి. ఎన్టీఆర్ హయాంలో ఆత్మాభిమానం నినాదాన నియంతృత్వాన్ని తరిమేసిందే. చంద్రబాబు హయాంలో ఆత్మవిశ్వాసం అనే నినాదంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది పడింది. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తును అందించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించాల్సిన సమయం వచ్చిందన్నారు. దీనికోసం తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, స్త్రీ శక్తి, పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తల అధినేత అనే 6 శాసనాలను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ వేదిక మీద ఉన్నామంటే దానికి కారణం టీడీపీ కార్యకర్త చెమట చుక్కలే. కార్యకర్తలు, నాయకుల చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగండి. టీడీపీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 1 కోటి మంది సభ్యత్వం టీడీపీకే సొంతం. కార్యకర్తలను ఆదుకునేందుకు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఈ 6 శాసనాలు కీలకమైనవి. ఇవి చెప్పిన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. తాను ప్రతిపాదిస్తున్నాను, మీరు బలపరచండి అని లోకేష్ కోరారు. పురుష సంస్థకు ఎకరా భూమి 99 పైసలకు ఇచ్చినట్లు జగన్ నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. జగన్ ఇంకా అబద్దాలే మాట్లాడుతున్నారని అన్నారు. కడప మహానాడు ప్రాంగణంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఉర్సాపై జగన్ చేసిన ఆరోపణలపై లోకేష్ స్పందించారు. ఉర్సాకు 99 పైసలకు భూములు కేటాయించలేదని స్పష్టం చేశారు. విశాఖలో టీసీఎస్ కు ఎకరా 99 పైసలు కేటాయించిన మాట వాస్తవమని, విశాఖలో 5 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఐటీ సంస్థలకు భూ కేటాయింపులు జరుపుతున్నామని, ప్రపంచంలో టాప్ 100 ఐటీ కంపెనీలు విశాఖలో తమ సంస్థల స్థాపనకు ముందుకొస్తే వాటికి 99 పైసలకే భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తోందన్నారు. ఇకపై రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఉంటుందే తప్ప గత ప్రభుత్వంలో మాదిరి పోవడం ఉండదన్నారు. జగన్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారంపై స్పందిస్తూ అది తనకు తెలియదని హోంమంత్రి, ముఖ్యమంత్రిని అడగాలన్నారు. ముఖ్యమంత్రి పదవికి అంత తొందర ఏముందని లోకేష్ ప్రశ్నించారు. తాను ఏనాడు పదవులు అడగలేదన్నారు. చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకుడని, ఆయన వయసు ఎక్కువ కానీ ఆలోచనలు యూత్ఫుల్ గా ఉంటాయన్నారు. ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లడమే తమకు ఆనందంగా ఉందన్నారు. మహానాడు అన్న పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీని. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది అని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆయన ఎక్స్లో స్పందించారు. కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ ప్రారంభమైన శుభవేళ నా పక్షాన జనసేన పక్షాన టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్, బక్కరి నరసింహులకు శుభాభినందనలు. ఈ 3 రోజుల వేడుకలో చర్చించున్న 6 అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువగలం, స్త్రీశక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ ఇటువంటి అంశాలపై చర్చించి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో విచారణ కీలక దశకు చేరుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుల అరెస్టులు, విచారణ చేయగా ముడుపులు ఎక్కడికి చేరాయి, అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది పక్కా ఆధారాలతో సహా తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. ఈ కేసు విచారణలో పరస్పర సహకారం అందించుకోవాలని సిట్ ఈడీ నిర్ణయించాయి. 3,500 కోట్ల రూపాయల స్కామ్ లో పేద ప్రజల నుంచి పిండుకొని దాచుకున్న అసలు దొంగకు ఉమ్మడిగా ఉచ్చు బిగించేందుకు సిద్ధమవుతున్నాయి. నిన్న విజయవాడలోని సిట్ కార్యాలయంలో ఈ దిశగా కీలక ముందడుగు పడింది. సిట్ బృందంతో ఈడీ అధికారులు భేటీ అయ్యారు. ఈ కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలు, అక్రమాలు జరిగిన తీరుపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ముడుపులు సేకరించిన తీరు మొదలుకొని వాటిని మళ్లించిన దారుల వరకు సిట్ అధికారులు ఈడీకి వివరించారు. డిస్టిలరీస్ నుంచి తీసుకున్న కమిషన్లు ఏ రూపంలో ఎంత, ఏ కంపెనీ ఎవరెవరికి ఎంత చేర్చింది అనే వివరాలు అందించారు. ప్రమోషనల్ గూడ్స్ రూపంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీలోని హవాలా ఆపరేటర్ల ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థల అధికారులు ఉమ్మడి దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. మద్యం స్కామ్ లో కింగ్ పిన్ గా భావిస్తున్న A1 రాజు కసిరెడ్డితో పాటు ఇతర నిందితులు, మద్యం వ్యాపారులు, మాజీ అధికారులు సిట్ కు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ముడుపులు అంతిమంగా ఎవరికి చేరాయో తేలిపోయింది. అయితే ఇందుకు పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంది. రాజ్ కసిరెడ్డి ఏర్పాటు చేసిన క్యాష్ హ్యాండర్లు సేకరించిన ముడుపులు ఎన్ని దశలో దాటి ఎవరికి చేరాయనే విషయం ఇటీవల అరెస్టు చేసిన 3 కీలక వ్యక్తుల విచారణలో తేలింది. తాడేపల్లి ప్యాలెస్ లో 5 ఏళ్ల పాటు తిరుగులేని హవా నడిపించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను సిట్ విచారించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్స్ విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోంది. బదిలీలో అవినీతికి అడ్డుకట్ట వేయడం, మంచి వైద్యం అందించే వైద్యుల సేవలను వినియోగించుకోవడమే ప్రాతిపదికగా బదిలీలు చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రత్యేక అవసరాల నేపథ్యంలో ఈ నెల 15న బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో తమ శాఖ కోసం 10 సడలింపులను మంత్రి సత్యకుమార్ ప్రతిపాదించడంతో సీఎం చంద్రబాబు వాటిని ఆమోదించారు. ఒకే చోట 5 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేయాల్సి ఉంది. నిన్నటి నుంచి 20 రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ ఈ ట్రాన్స్ఫర్ల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని ఆ దిశగా కసరత్తును ప్రారంభించారు. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 4 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులో 2కు, గుంటూరు జిల్లా తెనాలిలో 1కి కోవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. తణుకులో మరొకరు కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ నెల 20న ఏలూరుకు చెందిన ఓ మహిళ కరోనరీ యాంజియోప్లాస్టీ చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆమె వెంట భర్త కూడా ఉన్నారు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిన ఆమె హఠాత్తుగా జ్వరం, జలుబు బారిన పడ్డారు. దీంతో తిరిగి 24న విజయవాడలోని సదరు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఇద్దరికీ పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం భార్యాభర్తలు ఆసుపత్రిలోనే ఉన్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కాగా గుంటూరు జిల్లా తెనాలి, కొత్తపేటలో కోవిడ్ తొలి కేసు నమోదైంది. SBI రోడ్లోని అపార్ట్మెంట్ లో నివసిస్తున్న వృద్ధుడికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులు కొత్తపేట ప్రాంతాన్ని సందర్శించి శానిటైజ్ చేశారు. కేసీఆర్ కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన ఆయన తనయ కవిత కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడిపారా? ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారా? ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా? ఈ ప్రశ్నలకు అవును అనే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. లేఖలు, లీకుల ద్వారా బీఆర్ఎస్ లో కలకలం నెలకొన్న సమయంలోనే ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారని ఆ వర్గాలు వివరించాయి. ఇటీవల 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారిద్దరి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరూ అభిప్రాయపడినట్లు వివరించాయి.
పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పినట్లు ఆ వర్గాలు వివరించాయి. బీఆర్ఎస్ లో తాజా పరిణామాలను గమనిస్తున్న ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు చెయ్యి అందుకునేందుకు ముందుకు వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కవిత లేఖ ఆ తర్వాత లీకులు బీఆర్ఎస్ లో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారము విఫలమైంది. సొంతంగా అడుగులు వేసే దిశగా ఆమె ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఇద్దరు హాజరు కానున్నారు కూడా. ఇక ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ విచారణ ముమ్మరమవుతుంది. ఈ కేసు కూడా బీఆర్ఎస్ పెద్దల మెడకు చుట్టుకోనుంది. ఎన్నికలు జరిగి ఏడాదిన్నర గడిచినా ఆ పార్టీ బలోపేతం కావడానికి బదులుగా నాయకత్వ రగడ నెలకొందని ఎమ్మెల్యేలో ఆందోళన నెలకొంది. పార్టీ పరిస్థితిని గమనించే కవిత సొంతంగా అడుగులు వేసేందుకు పావులు కదుపుతున్నారని, అదే బాటలో తాము కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలని భావిస్తున్నారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ విషయంలో అన్నదాతలు ఆందోళన పడవద్దని సూచించారు. ఈ ఏడాది రుతుపవనాలు 15 రోజుల ముందుగానే రాష్ట్రంలోకి వచ్చాయని, దీనికి అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఋతుపవనాలు, వానాకాలం పంటల సాగు అంశాలపై సమీక్షించారు. ముందస్తు వానల కారణంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖను సీఎం ఆదేశించారు. ఏజెన్సీ, అటవీ ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ధాన్యాన్ని ప్రభుత్వం ఈసారి యాసంగిలో కొనుగోలు చేసింది. గత ఏడాది 42 లక్షల టన్నులు కొంటే ఈసారి ఇప్పటికే 64.50 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. రైతులకు 48 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తున్నాం. ఈ సీజన్లో ఇప్పటికే 12,184 కోట్లు చెల్లించాం. ముందస్తు వానలతో అక్కడక్కడ ధాన్యం సేకరణకు ఆటంకం కలిగింది. సుమారు 4 నుంచి 5 లక్షల టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉంది. ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి అని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. 21 జిల్లాలో ధాన్యం సేకరణ విజయవంతంగా జరిగిందని, మరో 12 జిల్లాలో అక్కడక్కడ ఆందోళన జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్తే సమస్యలన్నీ అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని తెలిపారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు కొనుగోలు వివరాలను వెల్లడించాలని, వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలని ఆదేశించారు. ఉత్కంఠకు తెరపడింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణుల సూచనలు, సలహాల అనంతరం జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. జూన్ 9న విచారణకు హాజరవుతారని ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు కూడా. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కమిషన్ ఇప్పటికే 100కు పైగా అధికారులు, ఇతర వ్యక్తులను విచారించింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల పేరుకే నడుచుకున్నామని వారిలో అత్యధికులు కమిషన్ కు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని పేర్కొంది. విచారణకు హాజరవుతామని హరీష్ రావు, ఈటెల స్పష్టం చేసిన కేసీఆర్ విషయంలో ఉత్కంఠ రాజ్యమేలింది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ విద్యుత్ అవకతవకలపై నియమించిన కమిషన్ నోటీసులు జారీ చేసినప్పుడు కేసీఆర్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నుంచి ఊరట పొంది విచారణకు హాజరు కాలేదు. దాంతో కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన హాజరుపై సందిగ్ధం నెలకొంది. అయితే విచారణకు హాజరు కావాలా వద్దా అనే అంశంపై ఇప్పటికే కేసీఆర్ 2 దఫాలుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ మంత్రి హరీష్ రావుతో, ఒకసారి కేటీఆర్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నోటీసులపై ఏ విధంగా స్పందించాలి, విచారణలో సమయంలో కమిషన్ అడిగే ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం ఇవ్వాలా, లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలా అన్న దానిపై కూడా వారు సమాలోచన చేసినట్టు తెలిసింది. ఇప్పటికే విచారణకు వెళ్లి వచ్చిన రిటైర్డ్ ఇంజనీర్లతోనూ బీఆర్ఎస్ అధినేత సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీటితోడు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలకు డ్యామేజ్ అయ్యే వరకు జరిగిన పరిణామాలపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా కార్యకలాపాలతో పాటు నియోజకవర్గాలు, పట్టణాలు, మండలాల్లో జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగురవేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు నిన్న ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతి పట్ల కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లండన్, అమెరికాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేటీఆర్ మంగళవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. షర్మిలక్క చేసినట్లు పాదయాత్ర చేద్దామని, కొత్త పార్టీ పెట్టుకుందామని కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. బహుశా
జూన్ 2న ఆమె కొత్త పార్టీ పెట్టొచ్చని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తండ్రి కూతురు అన్నా చెల్లెల కొట్లాట ఏమైందో పక్క రాష్ట్రంలో చూశామని ఈ రాష్ట్రంలో గదే అవుతుందని వ్యాఖ్యానించారు. గతంలో షర్మిల చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్రని. ఇప్పుడు చెల్లె కవిత ఈ రాష్ట్రంలో కూడా పాదయాత్ర చేస్తుండొచ్చని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణలో మహిళలకు అన్యాయం జరిగిందనో కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుందని అన్నారు. బీసీలకు అవమానం జరిగిందని ఈ రోజు కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు దేవుళ్ళు దయ్యాల గురించి మాట్లాడుతున్నారని, 12 ఏళ్లుగా ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదని రఘునందన్ ప్రశ్నించారు. ఉద్యోగాల సమస్యలపై ఈ నెల 29న సమావేశం నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేష్ కుమార్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్లతో ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు లేవనెత్తిన సమస్యల గురించి సబ్ కమిటీ అధికారులు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎంకు వివరించారు. 29న సబ్ కమిటీ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలు, వాటి పరిష్కారంపై చర్చిస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తెలిపారు. ఉద్యోగులకు 11,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి మాట ఇచ్చారని ఉద్యోగులు జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఆరోగ్య పథకంను ప్రకటిస్తామన్నారు. 5 డిఏలలో 1 లేదా 2 అందజేస్తామని చెప్పారు అని వివరించారు. జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రకటన చేస్తారని వెల్లడించారు. కాగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల 2వ విడత ప్రధానోత్సవం నిన్న ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ, ఆర్థిక శాస్త్రం సంస్కృత పండితుడు వదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అందుకున్నారు. 2025కు గాను కేంద్ర ప్రభుత్వం 139 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇందులో 7 పద్మవిభూషణ్, 11 పద్మభూషణ్, 113 పద్మశ్రీలు ఉన్నాయి. తొలి విడతగా ఏప్రిల్ 25న నిర్వహించిన కార్యక్రమంలో డి నాగేశ్వరరెడ్డి, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సహా 71 మంది పద్మ పురస్కారాలను అందుకున్నారు. మిగిలిన 68 మందికి నిన్న నిర్వహించిన 2వ విడత కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అందజేశారు. 3 పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 56 మందికి పద్మశ్రీ ప్రదానం చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జేఎస్ కెహార్ పద్మవిభూషణ్, ప్రముఖ సినీ నటి భరతనాట్య కళాకారిణి శోభన, కన్నడ సినీ నటుడు అనంతనాగ్, విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం దుర్గావాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు సాధ్వి రితంభర పద్మభూషణ్ అందుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, బండి సంజయ్, అవార్డు గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాగా తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడైన మందకృష్ణ మాదిగ తన అవిశ్రాంత పోరాటంతో ఎస్సీ ఉపవర్గీకరణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించడంతో కీలక పాత్ర పోషించారని అవార్డుతో పాటు అందజేసిన ప్రశంసా పత్రంలో రాష్ట్రపతి భవన్ పేర్కొంది. రాష్ట్రంలో మరో 20 సమీకృత గురుకులాలు రానున్నాయి. ఒక్కో గురుకులానికి 200 కోట్ల చొప్పున, వీటి నిర్మాణానికి 4,000 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి. ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జీవో 96 జారీ చేసింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి 1 చొప్పున మొత్తం 119 గురుకులాలను నిర్మించాలని సంకల్పించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్లోని 14 నియోజకవర్గాల్లో స్థలాభావం కారణంగా ఆ సంఖ్యను 105కు కుదించారు. మొదటి 2 దశల్లో 58 నియోజకవర్గాలకు గురుకులాలు మంజూరవ్వగా తాజాగా ఆలేరు, అశ్వరావుపేట, బాన్సువాడ, భద్రాచలం, భువనగిరి, దేవరకొండ, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మిర్యాలగూడ, పాలకుర్తి, పరిగి, పటాన్చెరువు, రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లిలో సమీకృత గురుకులాలు మంజూరయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మంజూరైన గురుకులాల సంఖ్య 78కి చేరింది. కొడంగల్, మధిర, హుజూర్ నగర్ సమీకృత గురుకులాల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు. గజ్వా ఏ హింద్, భారత్ పై పవిత్ర యుద్ధం మన లక్ష్యం, ఒక్కటే ఉమ్మా విశ్వాసం, ఒక్కటే సమాజం, ఇదే మన ధ్యేయం అనే రెచ్చగొట్టే మతోన్మాద భావాల ద్వారా సిరాజ్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, సిగ్నల్ యాప్ల ద్వారా అమాయక ముస్లిం యువతకు ఎరవేసేవాడని తెలిసింది. ఈ మేరకు 5వ రోజు కొనసాగిన ఎన్ఐఏ, ఏపీ, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసుల విచారణలో అతడు చెప్పినట్లు సమాచారం. సిరాజ్ పోస్టులను చూసిన కొంతమంది అరబ్ దేశాల్లోని ఉగ్రమూకలు, అమాయక ముస్లిం యువకులు అతడికి దగ్గరైనట్లు సమాచారం. సిరాజ్ పెట్టిన పోస్టులను ఎవరు ఎక్కువ ఫాలో అవుతున్నారు, ఎవరు రిప్లై ఇస్తున్నారు, వారు ఎక్కడ ఉంటున్నారు అన్న కోణాల్లో అధికారుల దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సిరాజ్ సమీర్ల విచారణ రాత్రి వరకు సాగింది. గజ్వా ఏ హింద్ భావనకు తాను ఆకర్షితుడయ్యానని, ఇతరులను ఆ వైపు మళ్లించే దిశగా చేశానని సిరాజ్ చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు వందలాది మందితో ఒక గ్రూపును తయారు చేయాలనుకున్నాడట.
సిరాజ్ భాష, అతనిలో భారత్పై ఉన్న విద్వేషం అరబ్ దేశాల్లోని కొంతమంది మతోన్మాదులకు నచ్చడంతో అతనికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయనే దానితో పాటు సిరాజ్, అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు. నిషేధిత అలవి వలల మాఫియాలో వెట్టి చాకిరీ చేస్తున్న వలస కార్మికులకు అధికార విముక్తి కల్పించిన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామ కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిషేధిత అలవి వలల మాఫియా నుంచి వలస కార్మికులకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించారు. చేపల వేట కోసం వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులను తీసుకొచ్చి నిషేధిత అలవి వలలను లాగిస్తూ వెట్టి చాకిరీ చేపిస్తూ తిండి పెట్టకుండా చిత్రహింసలు పెడుతూ చేసిన పనికి డబ్బులు ఇవ్వకుండా దాడులు చేస్తున్నారని కార్మికులు వాపోయారు. నేషనల్ ఆదివాసీ సాలిడేటరీ కౌన్సిల్, రెవెన్యూ, పోలీసు అధికారులు దాడులు చేసి వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది వలస కార్మికులను అక్కడి నుంచి తీసుకొచ్చి పెంట్లవెల్లి ఎస్సీ హాస్టల్కు తరలించారు. మత్స్య మాఫియాకు దళారులు ఆ రాష్ట్రాల్లో వలస కార్మికులను పంపించి ఉంటారని భావిస్తున్నారు. చేపల వేట కోసం చెప్పి తీసుకొచ్చి తిండి పెట్టకుండా చిత్రహింసలకు గురి చేస్తూ 24 గంటలు పనిచేయిస్తున్నారని వారు వాపోయారు. కూలి డబ్బులు అడిగితే కట్టెలతో కొట్టి దాడి చేస్తున్నారని తెలిపారు. వలస కార్మికులకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తామని, ఎవరైనా వలస కార్మికులను తీసుకొచ్చి వెట్టి చాకిరీ చేస్తే లేబర్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ బన్సీలాల్ హెచ్చరించారు. దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట విని ఉంటే భారత్లో ఉగ్రదాడులు పరంపర కొనసాగేది కాదని ప్రధాని మోదీ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి 1947లో తీసుకున్న దేశ విభజన నిర్ణయమే కారణమని చెప్పారు. భారత మాతను 1947లో 2 భాగాలుగా విభజించారని, అదే రోజు రాత్రి కశ్మీర్లో ముజాహిదీన్లు తొలి ఉగ్రదాడికి పాల్పడ్డారని తెలిపారు. ఆ ఉగ్రవాదుల సాయంతో పాకిస్తాన్ భారత భూభాగాన్ని కొంతమేర ఆక్రమించుకుందని గుర్తు చేశారు. పాకిస్తాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ పీఓకేను తిరిగి తీసుకునే వరకు భారత సైన్యాన్ని ఆపవద్దని సర్దార్ పటేల్ చెప్పారని, అయినా అప్పటి పాలకులు ఆయన మాట వినలేదని మోదీ ఆరోపించారు. నాటి నుంచి వారు రక్తం రుచి మరిగారని చెప్పారు. 75 ఏళ్లుగా ఆ ఉగ్రవాదం కొనసాగుతూనే ఉందన్నారు. తాజాగా పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి కూడా ఆ పరంపరలో భాగమేనని తెలిపారు. 3 సార్లు జరిగిన యుద్ధాల్లో భారత బలగాలు పాక్ను చిత్తుగా ఓడించాయన్నారు. దేశంలో అమాయక పౌరులు, పర్యాటకులు, యాత్రికుల ప్రాణాలు తీస్తోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదం కేవలం పరోక్ష యుద్ధమే కాదని, పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే ఎంచుకున్న యుద్ధ వ్యూహమని చెప్పారు. దానికి సరైన రీతిలో భారత్ బదిలిస్తుందన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ వెళ్లిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావిస్తూ పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వసుదైక కుటుంబం అన్నది మన సంస్కారమని, పొరుగువారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటామని చెప్పారు. మన సత్తాకు సవాలు విసిరితే ఊరుకునే ప్రసక్తే లేదని, భారత వీరుల గడ్డ అని తెలిపారు. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం. ఈ మేరకు పార్లమెంటు వానాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన నివాసంలో అగ్ని ప్రమాదం జరిగి భారీగా నోట్ల కట్టలు బయటపడి కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు 3 జడ్జిలతో ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరిపి జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనంటూ నివేదిక ఇచ్చింది. మే 9న అప్పటి సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ నివేదికను జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించి పదవి నుంచి తొలగించాలన్న సిఫార్సును రాష్ట్రపతికి, ప్రధానికి పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల సుప్రీం సీజే ప్రతిపాదనను రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్లకు పంపినట్లు సమాచారం. అభిశంసన మార్గదర్శకాల ప్రకారం లోక్సభ, రాజ్యసభలో ఈ ప్రతిపాదనను ప్రవేశపెడతారు. ఒక కమిటీ వేసి ఆరోపణలపై విచారణ చేయిస్తారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికను ఇరు సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తారు. అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో అతి భారీ వర్షాలు, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు దక్షిణ తెలంగాణలోని మహబూబ్నగర్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా దాని ప్రభావం రాష్ట్రంపై ఉండదని తెలిపింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. కొనుగోలు కేంద్రాల అమ్మకానికి తరలించిన ధాన్యం నీట మునిగింది. ఐపీఎల్ మ్యాచ్లో లక్నోపై బెంగళూరు ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో లక్నోపై బెంగళూరు గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. తర్వాత చేజింగ్లో బెంగళూరు 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి విజయం సాధించింది.